నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో మరోసారి గెలుస్తామని వైసీపీ చెబుతూ వస్తుంది. ఇది ఎన్నికల స్టంట్ అని అందరూ అనుకున్నా ఆ పార్టీ లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంటుందన్నారు. అయితే అది ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే. తాజాగా వస్తున్న కొన్ని సర్వేలను చూస్తే రూరల్ బేస్ వైసీపీకి బలంగా ఉంది. అక్కడ 170 మంది దాకా వైసీపీకే జై కొడుతున్నారు. అదే అర్బన్ సెక్టార్ లో చూస్తే 125 నుంచి 30% మాత్రమే మద్దతుగా ఉన్నారు. దీంతో వైసీపీ కూడా రూరల్ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు అయినప్పుడు వైసీపీ పెద్దలు చెప్పింది కూడా ఇదే. మా ఓట్లు వేరే ఉన్నాయని కూడా వారు లాజిక్ తీసి మాట్లాడుతున్నారు. వైసీపీ అందిస్తున్న పథకాల్లో ఎక్కువ లబ్ధి రూరల్ స్ట్రైకర్ కే దక్కుతుందని, అందువల్ల పల్లెలు తమ వైపు ఉంటే అదే శ్రీరామ రక్ష అని కూడా వారు భావిస్తున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే అక్షరాల 4,13,00,000 అని లెక్క తెచ్చింది ఎన్నికల సంఘం. ఇందులో కనుక చూస్తే అర్బన్ సెక్టార్ కి చెందిన ఓట్లు 85 లక్షల మంది దాకా ఉన్నారని లెక్క ఉంది. అదే రూరల్ స్ట్రైకర్ లో ఓట్లు 3,30,00,000 మంది అని చెబుతున్నారు. ఈ అర్బన్ ఓటర్లలో ఎక్కువగా ఉన్న వారిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లోనే ఎక్కువ. వారంతా 55 లక్షల మంది దాకా ఉంటారు. ఇలా పక్కాగా లెక్కలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే రూరల్ స్ట్రైకర్ కిందకు వచ్చే 3,30,00,000 ఓట్లలో వైసీపీ తన రాజకీయ అధిష్టానాన్ని పరిష్కరించుకుంటుందని అంటున్నారు. అర్బన్ ఓటర్లలో ఏ 20% పడినా రూరల్ ఓటర్లలో 70% వైసీపీకే పడితే తమ విజయం సునాయాసంగా అవుతుందని అంటున్నారు. అలా ఎందుకు అంటే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 50 దాకా అర్బన్ ప్రభావితమైన నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 125 రూరల్ సెక్టార్ ప్రభుత్వంతోనే ఉన్నాయని లెక్క ఉంది. దీంతో వైసీపీ ఈ 125 సీట్లలో తమకు అత్యధిక శాతం దక్కుతాయని, దాంతో మరోసారి అధికారంలోకి రావచ్చని అంచనా కడుతుంది. అయితే టీడీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. రూరల్ అర్బన్ అన్న తేడా లేకుండా మొత్తం ఏపీ ఓటర్లు ఈసారి ఓట్లు వైసీపీకి యాంటీగా వేస్తారని అంటున్నారు. ఈ రకమైన డివిజన్ ఎప్పుడూ రాలేదని, అది వైసీపీ నేతల భ్రమ అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి ధీమా వారిది, ఎవరి ఆశలు వారివి. ఫలితాలు వచ్చాకనే అసలు విషయం బయటపడుతుంది అన్నది నిక్కచ్చైన నిజం.